దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 16వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. కీర్తనలు 69:21. పూర్తి వచనము: వారు నాకు చేదును ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది వాక్యము, వాగ్దానం. అయితే మనము హోలీ వీక్ లో ఉన్నాము. 18వ తేదీ. మనకి మీ అందరికీ తెలిసిన విధంగా దేవుని గొప్ప కార్యాలు నీ కోసం, నా కోసం ఆయన కలువరి శిలువలో శిలువ శ్రమలు పొందుచు ఆ యొక్క శిలువ మీద వేలాడడానికి ఆయన అంగీకరించి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనము ధ్యానం చేసిన మటల ఆదివారము ఆయన మానసికంగా చనిపోయిన రోజు తన కళ్ళ ముందే తన పక్కన శిష్యులు ఉన్నారు, తన చుట్టూ అందరూ ఉన్నారు, జయ జయ ధ్వనులు చేస్తున్నారు. దావీదు కుమారుడా హోసన్నా అంటే నన్ను రక్షించు అని అర్థము. ఇప్పుడే రక్షించు. కనుక నీవు స్తుతులు చెల్లించినప్పుడు నీ పాప శాపములు ఆయన మీద మోపబడి ఆయన మరణానికి నీ స్థానంలో వెళ్ళేవాడుగా, నీ స్థానంలో వెల చెల్లించేవాడిగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానము చేదు అంటే ఏంటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Psalms chapter 69 verses 21. Instead, they give me poison for food. వారు నాకు విషమును ఆహారంగా పెట్టారు. అంటే మనము మేలు చేస్తాం కానీ వాళ్ళు కీడు చేస్తారు కదా. ఆ భావముతో దావీదు కీర్తనకారుడు ఈ కీర్తన 69:9 అయితే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని, ఇక్కడ ఎన్నో నిందకు నా హృదయం బద్దలైపోయిందని దావీదు కీర్తనకారుడు తన యొక్క దేవుణ్ణి స్తుతిస్తూ తన జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి దేవునికి కీర్తన రాస్తున్నట్లు చూడగలుగుతున్నాం. దే ఆఫర్ మీ సోర్ వైన్ ఫర్ మై థర్స్ట్. అంటే నేను దప్పికొన్నప్పుడు వారు నాకు ఈ యొక్క సోర్ వైన్ అంటే చేదును, లేకపోతే మాచిపత్రి అన్నారు, లేకపోతే చిరకను అని తెలుగులో రాశారు. ఇంకా చెప్పాలి అంటే వెనిగర్ అని కూడా రాశారు. ఏది ఏమైనప్పటికీ మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ యొక్క కీర్తన 69 అంతా కూడా శిలువ శ్రమల ధ్యానము మనము చూడగలుగుతున్నాం. ఒకసారి ముందు వెనక ఖచ్చితంగా చూడాలి. కనుక ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే 18వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నా యొద్దకు వచ్చి నన్ను విమోచింపము. బైబిల్ మొత్తం కూడా విమోచన కోసం, నీకు కలిగే ప్రతిదీ కూడా విమోచన కోసం ఆ కళ్ళద్దాలు పెట్టుకొని నువ్వు వాక్యాన్ని చూడాలి. నా శత్రువులను చూచి నన్ను విడిపించుము. నింద, సిగ్గు, అవమానము నాకు కలిగినని నీకు తెలుస్తున్నది. నా విరోధులు అందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయేది. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరాది. వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని. ఇక్కడ ఏ రోజునైతే మన జీవితంలో దేవుని యొక్క ఆ స్థానాన్ని ఆశ్రయిస్తామో, ఆయన సన్నిధిని, ఆయన పాద సన్నిధిలో ఉంటామో, ఈ వాక్యాలు లేఖనములు నెరవేరినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ లేఖనము నెరవేర్పు, అటు తరువాత సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ చెప్పబడుతుంది, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడుగుకు తగిలించి ఆయన నోటికి అందించి
యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మకు అప్పగించాను. ఇక్కడ ఆ యొక్క కామెంటేటర్స్, ఆ యొక్క గ్రంథకర్తలు ఏమని రాస్తున్నారంటే, మరి ఆ మండుటెండలో వారు సైనికులు అలసిపోతారు కనుక ఈ చేదు అది పెట్టుకున్నప్పుడు వారిలో ఒక శక్తి. అంతెందుకు, మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మరి కుంకుడు రసము వేసేవారు, కుంకుడుగాయలతోటి. అది చేదుగా ఉంటుంది, తర్వాత కళ్ళు మండుతాయి, కానీ తలకి చాలా మంచిది. కానీ ఇప్పుడు షాంపూలు వచ్చేసి స్వీట్గా ఉండాలి, పిల్లలు ఆడవకూడదు. రెండవది, మరి చిన్నప్పుడు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా చేదుగా ఉండేది, కానీ ఇప్పుడు షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్. ఇక మూడవది, మీకు తెలుసు కదా, మనము ఉసిరికాయ తింటున్నప్పుడు చాలా చేదుగా ఉంటుంది నోటికి, కానీ కాసేపటికి ఆ చేదులోంచి చక్కటి తీయదనం వస్తుంది ఉసిరికాయ తింటున్నప్పుడు. అదే విధముగా మీకు తెలుసు కదా, ఎంత అందమైన గులాబీ పైన ఉన్నప్పటికీ కింద పేడ వేస్తే అది పైన అందమైన గులాబీలు వస్తాయి. అదే విధముగా ఏ ఎరువు చూసినా పేడతో నింపబడి కింద ఉంటుంది, కానీ పైన స్పష్టమైన పంట నీకు ఇస్తుంది. అదే విధంగా మనం చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, చెట్లన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ ఆ యొక్క చేదును తీసుకుని మనకి ఫలభరితమైనటువంటి మంచి ఆక్సిజన్ను ఇచ్చేవిగా ఉన్నాయి. ఇక్కడ క్రీస్తు యేసు ప్రభుల వారు మన స్థానంలో మన యొక్క చేదును తీసుకొని ఆయన మనకి ఆ యొక్క స్పష్టమైన, అంటే ఏ చేదు అయితే అనుభవం గుండా వచ్చావో, ఒక్క మాటలో చెప్పాలంటే, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. వారు ఎలియుమునకు వచ్చారు, అక్కడ 70 ఈత చెట్లు, అక్కడ నీళ్ల యొద్ద వారు దిగారు. కానీ మీకు తెలుసా, ఆ ఎలీముకు వెళ్ళే మధ్యదారిలో ఉన్నది ఏంటో తెలుసా? మార. నీళ్లు చేదుగా ఉన్నాయి కనుక వారు త్రాగలేకపోయారు. అయితే మోషే ఒక చెట్టుది వేస్తాడు, అవి మధురముగా మారతాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ నీళ్లు జప్పువి అంటారు. ఎలీషా కాలంలో ఎలీషా ఒక చెట్టు కొమ్మ వేస్తాడు, అవి మధురముగా మారతాయి. ఆ చెట్టే, ఆ కొమ్మే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ సందేశం అంటారు. అదే విధముగా మనం చూసినప్పుడు యేసు సమరయ మార్గము గుండా పోవలసి వచ్చెను కనుక, సమరయ మార్గంలో అది చేదు అయిన అనుభవము. అంటే యూదులు, అన్యజనులు, సంకర వర్గమే సమరయులు. అయితే మన జీవిత యాత్రలో ఎన్నో ప్రయాణాలు, మజిలీలు వెళ్ళాలి. ఖచ్చితంగా చేదు అనుభవాల గుండా, నిద్రలేని రాత్రుల గుండా, అనేక విధములైన ఒడిదుడుకులకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అదే విధంగా మనం చూసినప్పుడు యెరూషలేము జయప్రవేశమునకు వెళుతున్నాడు, కానీ ఎరుకో మార్గం గుండా వెళ్తున్నాడు. అక్కడ ఒక జక్కయ్య కావచ్చు, తీమై కుమారుడగు బత్తమై కావచ్చు, 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కావచ్చు, ఎంతో మంది ఎరుకో ఆ చేదు అనుభవాల్లో ఇమిడిపోయిన వారు ఉన్నారు. అయితే వారందరినీ యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ చెరసాలలో ఉండవలసి వస్తే అక్కడ ఆ చెరసాలలో ఉన్న వారి కొరకు నిన్ను పెట్టాడు తప్ప నిన్ను నిందించడానికి కాదు. హాస్పిటల్లో ఉండడానికి అవకాశం వస్తే అక్కడ హాస్పిటల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయడానికి పెట్టాడు తప్ప నిన్ను హింసించడానికి కాదు. ఎప్పుడూ కూడా మన జీవితంలో దేవుని పట్ల మనము ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో, దేవుని యందు శ్రద్ధ భక్తులు కలిగి ఉంటామో, దేవుని కొరకు ఎదురు చూచు వారంగా ఉంటామో, ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో చేదైన మార్గముల గుండా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తము సువార్తలు అన్నీ కూడా, ఇదిగో మత్తయి సువార్త 27:48, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ తీసుకుని చిరకాలం ఉంచి
రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మార్కు సువార్త 15:36 సేమ్ టు సేమ్ ఉంటుంది కనుక స్పంజి చిరకాతో. మరి లూకా సువార్త 23:36 మనం చూసినప్పుడు సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి ఆయనను హింసించినట్టు కారణం ఏంటంటే విలాప వాక్యములు మనము 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 18 వరకు చూస్తే చేదు వస్తువులు ఆయన నాకు తినిపించెను, మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేసెను, రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను, బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికి నాకు ఆయన బహు దూరం చేసి ఉన్నాడు, మేలు ఎటిదో నేను మరిచియున్నాను. నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని. చూసారా, ఈ విధమైన పరిస్థితుల గుండా నీవు నేను వెళ్ళినప్పుడు నీ రక్షకుడు నా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నాడు, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును, కనుక నా ఆత్మ కృంగి ఉన్నది, ఇక నాకు లేదు అనగా ఇప్పుడు చెప్తున్నాడు, నాకు ఆశ పుట్టుచున్నది. ఏమిటో తెలుసా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కారణం ఏంటంటే నీకు నాకు ఈ లోక ప్రేమలు, ఈ లోక కపటము, ఈ లోకము అవసరం ఉంటేనే వచ్చే వీలో నీ దేవుడు నీతో ఉన్నాడని. అందుకనే సామెతలు 25:19 ఈరోజు ఇక్కడ భావం నీకు నాకు మాట్లాడుతున్న దేవుడు శ్రమ కాలంలో విశ్వాసఘాతుకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీళ్ళు వచ్చిన కాలుతోనూ సమానము, దుఃఖ చిత్తునికి పాట వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయవానితోను సురేకారం మీద చిరక చెప్పేవానితో. అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నీ పగవాడు ఆకలి గొని ఎడల వానికి భోజనము పెట్టము, దప్పి గొనిన ఎడల వానికి దాహమునకిమ్ము. కానీ నిజంగా మనతో ఉన్నవారు, మనము వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో పెట్టి వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు మనకి కీడు చేసేవారుగా, వారు మనము మధురమైనది అంతా కూడా కడుపులోంచి తీసిపెట్టిన వాళ్ళు మన కష్టకాలంలో అలాగ ముఖము చాటేసే ఈ సమాజము, ఈ మనుషుల కోసమా మీ ప్రేమలు అని చెప్పి అటువంటి స్థానంలో విశ్వాసఘాతకులు అనగా ఏ శిష్యులు శ్రమల ఆ యొక్క మార్గంలో ఉన్నప్పుడు సిలువ దగ్గర ఉంటారు అంటే ఒక దిదుమ అనబడిన తోమా చెప్తాడు, ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాం రండి. పేతురు చెప్తాడు, మీతో పాటు చెరలోనికైనా మరణము వరకైనా నేను వస్తాను అని. అందరూ ఆ విధంగా చెప్తారు, వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి స్థితిలో, అటువంటి శ్రమల కాలంలో, అటువంటి సిలువ యొద్ద నువ్వు నిలబడ్డావా? అయితే నీ కొరకు ఈ సందేశము, ఆయన తనకు దాహమైనప్పుడే ఈ ప్రజలు చేదును పెట్టేవారుగా ఉన్నారు. అక్కడ సైనికులు కాదండి, ఆయన మానసికంగా కృంగిపోతూ, అయ్యో నేను అనుకున్న ఒక్కడైనా లేడే, దాహమేస్తుంది 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 అని చెప్పి గుండె పగులి ఆత్మ దాహముతోనే ఆయన చుట్టూ చూసిన తిరిగి ఆయన పునరుద్ధానుడై వచ్చాడు. నిన్ను నన్ను ఆయన తిరిగి నిలబెడతాడు, తిరిగి కడతారు. అప్పుడు వీళ్ళు మొఖాలు చాటేసుకుని వస్తారు. ఆ సాక్ష్యం నా జీవితంలో ఉంది. నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే మౌనముగా ఉండు, దేవుడు పెట్టిన చోటు ఉండు, స్థిరముగా దేవుని నమ్మావు అని ధైర్యం తెచ్చుకుని ఉండు. దేవుడు నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవిస్తూ నిండాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా ఈ వాక్యమును చేయమని. మనుష్యుల ప్రేమ కపటమైనది, మనుష్యుల ప్రేమలు ఏమిచ్చినా కూడా అది వ్యర్థమని తండ్రి, నీ ప్రేమ అర్థమైనదని తండ్రి, పరమార్థమని. అనేక మందిని వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.